అందరికీ నమస్కారం అండి. ఈరోజు చేయబోయే వంటకం మినుములతో పాశం. ఈ మినుములతో పాశానికి పావు కిలో మినుములు తీసుకొని అవి రాళ్ళు లేకుండా మొత్తం మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని అవి స్టవ్ వెలిగించుకొని ఈ బాండ్రీని పెట్టి ఈ మినుములను వేయించుకోవాలి. ఇవి దోరగా చిన్న మంట పైన ఇవి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. 50 గ్రామ్స్ బాదాము, కిస్మిస్లు, కాజు, ఎండు కొబ్బరిని తీసుకొని ఈ విధంగా కట్ చేసి బాదాముని ఇలా పలగొట్టి చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇది ఆవు నెయ్యిలో వేసి 2 టీ స్పూన్ల ఆవు నెయ్యిని వేసుకొని ఈ వెండి కొబ్బరి, కిస్మిసు, బాదాము, కాజు ఈ ఆవు నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. వేయించుకొని వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ తీసిన తర్వాత 3 గ్లాసుల వాటర్ని విధంగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవాలి. ఈ నల్ల మినుములను ఆవు నెయ్యిలో వేయించిన నల్ల మినుములను తీసి మిక్సీలో వేసుకొని ఇవి సన్నగా మెత్తగా ఇవి చేసుకోవాలి. పొడి మాదిరిగా చేసుకొని పెట్టుకోవాలి. జారుగా మెత్తగా ఈ గిన్నెలో కలుపుకోవాలి. అసలు వాటరు వేడి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ వాటర్ని వేసుకొని జారుగా కలుపుకోవాలి. లుండలు కట్టకుండా ఇది ఈ వాటర్ని వేసుకుంటూ వేడి నీళ్ళతో ఈ విధంగా కలుపుకోవాలి. లుండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరుగుతున్న నీటిలో ఈ పిండిని ఈ విధంగా వేస్తూ లుండలు కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇది చిన్న మంట పైన ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది లుండలు కట్టకుండా కలుపుతుండాలి. ఈ విధంగా కలుపుకోవాలి. బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ విధంగా ఉడికించిన ఈ పిండిలో వేసి ఇది మరి ఒక 10-15 నిమిషాలు వరకు ఉడికించుకోవాలి. ఈ బెల్లం అనేది మొత్తం కరిగిపోయే విధంగా ఉడికించుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. బెల్లం మొత్తం ఉడికిపోతుంది. ఉడికి ఈ విధంగా తయారవుతుంది. నల్ల మినుములు తినడం వల్ల శరీరము ఇనుము వలె తయారవుతుంది. ఈ నల్ల మినుములలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది.
ఆవు నెయ్యిలో వేయించిన ఈ కాజు, బాదాం, కొబ్బెర, కిస్మిస్లు వేసి ఈ విధంగా వేసుకోవాలి. ఇలాచీ ఒక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నల్ల మినుములతో పాశం రెడీ. సూపర్ టేస్ట్గా ఉంటుంది. రెసిపీ రెడీ.